హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫ్లయింగ్ బాల్. ఫ్రెండ్స్, మీరు వివో మొబైల్స్ వాడుతున్నారా? అయితే మీరు మీ మొబైల్ను ఎప్పుడైనా సాఫ్ట్వేర్ అప్డేట్ చేయించాలన్నా లేదా రిపేర్ చేయించాలన్నా మీరు మీ దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ వారంటీ కార్డుతో అవసరం లేకుండా మీ దగ్గర ఉన్నటువంటి ఈ వారంటీ కార్డుతో మీరు ఈ సర్వీసెస్ మొత్తాన్ని పొందవచ్చు. ఈ ఫెసిలిటీ ఏదో బాగుంది కదా? అవును, ఎందుకంటే మనలో చాలామంది మొబైల్స్ కొనుగోలు చేసిన తర్వాత దానికి సంబంధించిన బిల్, వారంటీ కార్డును పక్కన పడేస్తూ పోగొట్టుకుంటూ ఉంటారు. అలాంటి వారికి ఈ ఫెసిలిటీ అనేది చాలా ఉపయోగపడుతుంది కదా. సరే, మీరు ఈ ఫెసిలిటీస్ని పొందాలంటే ముందుగా మీ వివో మొబైల్లో ఉన్నటువంటి ఈ వారంటీ కార్డును యాక్టివేట్ చేసుకోవాలి. సరే, మీకు ఈ వారంటీ కార్డును ఎలాగ యాక్టివేట్ చేసుకోవాలో తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మనం ఈ వీడియోలో ఈ వారంటీ కార్డును ఎలాగా యాక్టివేట్ చేయాలో తెలుసుకుందాం. సరేనా? పదండి. మీరు ముందుగా మీ మొబైల్లో ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తున్నటువంటి వివో అనే అప్లికేషన్ను ఓపెన్ చేయండి. ఈ అప్లికేషన్ను ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీకు రైట్ సైడ్ బాటమ్ కింద సపోర్ట్ అని కనిపిస్తుంది కదా. ఈ సపోర్ట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించిన ఈ వారంటీ కార్డ్ అనేది ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ వారంటీ కార్డును యాక్టివేట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మనకు అప్పుడు ఈ విధంగా ఈ వారంటీ కార్డుకి సంబంధించిన కొన్ని ప్రైవసీ టర్మ్స్ చూపించడం జరుగుతుంది. దీని క్రిందనే ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీడ్ టు ది యూజర్ అగ్రిమెంట్ అని దాని పక్కన ఒక చెక్ బాక్స్ ఉంటుంది. దానిపై టిక్ మార్క్ ఉంచి క్రింద కనిపిస్తున్నటువంటి యాక్టివేట్ నౌ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ ఈ వారంటీ కార్డ్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు వివో అకౌంట్లోకి లాగిన్ కాకపోతే మీరు ఇక్కడ వివో అకౌంట్లోకి సైన్ ఇన్ కావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు కనిపిస్తున్నటువంటి సైన్ ఇన్ విత్ ఏ గూగుల్ అకౌంట్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడీస్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇందులో మీకు నచ్చినటువంటి ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఒక పాస్వర్డ్ అనేది అడగడం జరుగుతుంది. ఇందులో పాస్వర్డ్ అనే బాక్స్లో మీకు సంబంధించిన పాస్వర్డ్ను ఎంటర్ చేసి క్రింద కనిపిస్తున్నటువంటి రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే ఆర్ యు ఓవర్ ది ఏజ్ ఆఫ్ 18 చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఎస్ అనే బటన్పై క్లిక్ చేసిన వెంటనే మీ ఈ వారంటీ కార్డ్ అనేది ఈ విధంగా యాక్టివేట్ అవ్వడం మీరు చూడవచ్చు. ఈ వారంటీ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు ఫిజికల్ ఈ వారంటీ కార్డ్. సరే ఫ్రెండ్స్, మీకు సంబంధించిన ఈ వారంటీ కార్డ్ని మీరు యాక్టివేట్ చేసుకోగలరని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే క్రింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్లయింగ్ బాల్ always at your services. Stay tuned for next video. See you soon. Until then, bye.